సో మీరు ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటున్నారు, దెన్ యు ఆర్ ఎట్ రైట్ ప్లేస్. ఈ రోజు మనం డిస్కస్ చేసేది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్స్ ఎట్ 20,000 రేంజ్ నుండి అప్ టు 90,000 రేంజ్ వరకు చూడబోతున్నాము. మన మెయిన్ టార్గెట్ తక్కువ ప్రైస్ ట్యాగ్ లో మంచి ల్యాప్టాప్ కావాలి, అదే మన మెయిన్ టార్గెట్. దాంతో పాటు మీ అవసరాన్ని ఫుల్ఫిల్ చేయాలి. దానికన్నా ముందు వై యూ నీడ్ ఏ ల్యాప్టాప్, అంత అవసరం ఏమొచ్చింది నీకు ల్యాప్టాప్ తీసుకునే అవసరం? బికాజ్ ఆఫ్ మీకు తెలుసు ఈ రోజుల్లో చాలా వరకు పనులు మొబైల్లోనే అయిపోతున్నాయి. అలాంటప్పుడు వై యూ నీడ్ ఏ ల్యాప్టాప్, వర్క్ ఎఫిషియన్సీ పెంచుకోవాలా, లేకపోతే కోడింగ్ స్టార్ట్ చేయాలా, ఎడిటింగ్ స్టార్ట్ చేయాలా, 3D గ్రాఫిక్స్ 2D గ్రాఫిక్స్, లేకపోతే గేమింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? దాన్ని మాత్రం ఫిగర్ అవుట్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేగాని పక్కింటోళ్ళు తీసుకున్నారు, ఎదురింటోళ్ళు తీసుకున్నారు, నా ఫ్రెండ్స్ తీసుకున్నారు మాత్రం ల్యాప్టాప్ మాత్రం బై చేయకండి. ఫస్ట్ ఫిగర్ అవుట్ వై యూ నీడ్ ఏ ల్యాప్టాప్. ఇక మా లిస్ట్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి 20,000 రేంజ్ లో ఫ్రమ్ ఇన్ఫోనెక్స్. నైస్ ల్యాప్టాప్ భయ్యా. ఇది వచ్చేసి ఇన్ఫోనెక్స్ నుండి X1 స్లిమ్ నియో సిరీస్. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా 20,000 ప్రైస్ రేంజ్ లో ఇన్ఫోనెక్స్ మీకు ఈ ల్యాప్టాప్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫోనెక్స్ విషయానికి వస్తే మాత్రం ఈ బడ్జెట్ సిరీస్ లో చాలా మంచి ల్యాప్టాప్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బిలో 25,000 లో, 30,000 లో, 40,000 లో బెస్ట్ ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేసేది ప్రెసెంట్ మార్కెట్ లో ఎస్ ఇన్ఫోనెక్సే. బికాస్ ఆఫ్ అంత మంచి ల్యాప్టాప్స్ మీకు, అంత మంచి ఫీచర్స్ ఇక్కడ మీకు ఉండబోతున్నాయి. ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే మీకు ప్రొవైడ్ చేస్తుంది 14 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. అది కూడా 100% sRGB ప్రొవైడ్ చేస్తున్నారు. నేను దేని గురించి చెప్తున్నాను డిజైనర్స్ కి తెలుసు. అంటే కలర్స్ విషయానికి వస్తే అక్యురేట్ గా ఉండబోతున్నాయి. దాంతోపాటు వెయిట్ వచ్చేసి జస్ట్ 1.2 kg వెయిట్ మాత్రమే. అంటే కాంపాక్ట్, అదేవిధంగా లైట్ వెయిట్ డిజైన్ ని ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా స్లిమ్ కూడా ఇక్కడ మీకు బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాని విషయానికి వస్తే DDR4X క్వైట్ ఇంప్రెసివ్. అంటే నెక్స్ట్ జనరేషన్ యొక్క ఫీచర్స్ ఇక్కడ మీకు ఉండబోతున్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 300 నిట్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ల్యాప్టాప్ మీకు సపోర్ట్ చేయబోతుంది. సో డిస్ప్లే అయిపోయింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం 20,000 ప్రైస్ రేంజ్ లో ఇన్ఫోనెక్స్ నుండి ఎస్ ఈ ల్యాప్టాప్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనం చెప్పాను కదా, ఆర్టికల్స్ రాయడం కోసం, వెబ్ సర్ఫింగ్ కోసం ఎస్ బాగుంటుంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు. దాంతోపాటు మూవీస్ చూడడం, వెబ్ సిరీస్ చూడడం, దానికోసం కూడా ఈ ల్యాప్టాప్ బాగుంటుంది. బికాస్ ఆఫ్ 100% sRGB. అంటే కలర్స్ విషయానికి వస్తే అక్యురేట్ గా ఉండబోతున్నాయి. ఇక నెక్స్ట్ సిరీస్ విషయానికి వస్తే బిలో 25,000 లో ఈ ప్రైస్ రేంజ్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్న ల్యాప్టాప్ విషయానికి వస్తే Acer Aspire 3 ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది Ryzen 3 ప్రొవైడ్ చేస్తున్న. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచెస్ డిస్ప్లే సైజ్ తో ఇది మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ చిప్సెట్ విషయానికి వస్తే మాత్రం ఇట్స్ ఏ యూ సిరీస్ చిప్సెట్. అంటే బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే తోపు అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు 8GB ర్యామ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాని విషయానికి వస్తే DDR4 ఇక్కడ మీకు ర్యామ్ ఉండబోతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 512GB స్టోరేజ్, Windows 11 ఇక్కడ మీకు ఉండబోతుంది. మొత్తానికి అయితే ఆఫీస్ యూస్ కోసం బడ్జెట్ లో మీకు ఈ ల్యాప్టాప్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 30,000 రేంజ్ లో, ఈ రేంజ్ లో కనిపించే ల్యాప్టాప్స్ లో ఈ ల్యాప్టాప్ మాత్రం బెస్ట్ చాయిస్ భయ. ఇన్ఫోనెక్స్ నుండి వీళ్ళు ప్రొవైడ్ చేసిన టెక్నాలజీ విషయానికి వస్తే ఏకదంగా లేటెస్ట్ హార్డ్వేర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ చిప్సెట్ ఇక్కడ మీకు ఉంటుంది మెటల్ బాడీ ప్రొవైడ్ చేసిన 30,000 రేంజ్ లో. దాంతోపాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, AG గ్లాస్ టచ్ ప్యాడ్, బ్యాక్ లైట్ కీబోర్డ్. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 29,990 ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. పేరు వచ్చేసి మనకు ఇన్ఫోనెక్స్ నుండి INBook Y1 Plus ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. i3 10th జనరేషన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ర్యామ్ విషయానికి వస్తే DDR4X ర్యామ్ టెక్నాలజీ. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 4266 MHz ఫ్రీక్వెన్సీ. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే ఏకదంగా తోపు పర్ఫార్మెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్న ర్యామ్ ఇక్కడ మీకు ఇస్తున్నారు భయ్య. జనరేషన్ విషయానికి వస్తే DDR4X. దాంతోపాటు ఇక్కడ మీకు స్టోరేజ్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది Gen 3 SSD ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ సైడ్ Windows 11 తో సహా. మొత్తానికి అయితే ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫర్ ఎవ్రీ పర్పస్ ఈ ల్యాప్టాప్ మీరు ఈ ప్రైస్ ట్యాగ్ లో తీసుకోవచ్చు. అంటే కోడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎస్ తీసుకోవచ్చు, ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎస్ తీసుకోవచ్చు, దాంతోపాటు గేమింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అంతెందుకు భయ GTA 5 ఇక్కడ మీరు లో గ్రాఫిక్స్ లో ఆడుకోవచ్చు. అలాంటి ల్యాప్టాప్ ఇక్కడ మీకు ఇన్ఫోనెక్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే 30,000 to 40,000 రేంజ్ లో చూద్దాము. ఈ రేంజ్ లో మీకు మొదట చెప్పాల్సింది బిలో 35,000 లో ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఫ్రమ్ నోకియా. నాకు కనిపించిన ల్యాప్టాప్ చాలా మంచి ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు i5 10th జనరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు యూ సిరీస్ చిప్సెట్. అంటే యూ సిరీస్ విషయానికి వస్తే మీకు జనరల్ గా చెప్పాలంటే మాత్రం బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది వెన్ కంపేర్ టు H సిరీస్. చూసుకోండి, H సిరీస్ విషయానికి వస్తే జస్ట్ ఫర్ గేమింగ్ కోసం, అంటే ఏకదంగా తోపు పర్ఫార్మెన్స్ కావాలి అనుకునే వాళ్ళు చిప్సెట్ లో మీరు చూడాల్సింది H సిరీస్.
సిరీస్ చూసుకోండి. అయితే ఈ ల్యాప్టాప్ పేరు విషయానికి వస్తే నోకియా ప్యూర్ బుక్ S14 33990 వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్. ఇప్పుడే మీరు ఈ ల్యాప్టాప్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, దాంతోపాటు ఎడిటింగ్ కోసం, దాంతోపాటు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం, వాళ్ళ కోసం ఈ ల్యాప్టాప్ బాగుంటుంది. దాంతోపాటు కోడింగ్ విషయానికి వస్తే కొంచెం బిగినర్ నుండి ఇంటర్మీడియట్ రేంజ్ లో మీరు కోడింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ మీకోసం పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 35,000 లో ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. విత్ 8GB ర్యామ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 3200 MHz ఫ్రీక్వెన్సీ ఇక్కడ మీకు ఇవ్వబోతుంది. దాంతోపాటు రావడం మాత్రము విండోస్ 10 తో వస్తుంది. ఇక దాంతోపాటు ఎబో 35,000 రేంజ్ విషయానికి వస్తే ఆ రేంజ్ లో కూడా నాకు కనిపించిన ల్యాప్టాప్ ఇదే, అంటే నోకియా ప్యూర్ బుక్ S14 కానీ i5 11th జనరేషన్, అంటే ఏకదంగా లేటెస్ట్ టెక్నాలజీ హార్డ్వేర్ ని ఈ ల్యాప్టాప్ మీకు ప్రొవైడ్ చేసింది. ఎబో 35,000 రేంజ్ లో 16GB ర్యామ్, 57 వాట్స్ అడాప్టర్ కూడా ఇక్కడ మీకు ఉండబోతుంది. మొత్తానికైతే 40,000 రేంజ్ లో మీకు ల్యాప్టాప్ కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్క దానికోసం, అంటే ఎడిటింగ్ కోసం, గేమింగ్ కోసం, ప్రతి ఒక్క దానికోసం కూడా ఈ ల్యాప్టాప్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు స్టూడెంట్స్ కోసం ఇంతటితో మీ బడ్జెట్ అయిపోయింది భయ్య. 40,000 రూపీసే స్టూడెంట్స్ కోసం లాస్ట్ అండ్ ఫైనల్ బడ్జెట్. ఇక మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మాత్రం యాజ్ ఏ స్టూడెంట్ చూసుకోండి, ఇప్పుడు 40,000 కూడా మీరు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక 40 to 50,000 రేంజ్ విషయానికి వస్తే మాత్రం ఈ రేంజ్ లో నేను మీకు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్స్ లిస్ట్ విషయానికి వస్తే పూర్తిగా 4 ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ 4 ల్యాప్టాప్స్ లో 2 ల్యాప్టాప్స్ ఏమో జస్ట్ ఫర్ కోడింగ్, దాంతోపాటు ఆఫీస్ వాళ్ళ కోసం, అంటే కాంపాక్ట్ డిజైన్ ఉండాలి, అలాంటివి 2 ల్యాప్టాప్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. దాంతోపాటు మిగిలిన 2 ల్యాప్టాప్స్ విషయానికి వస్తే జస్ట్ ఫర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం, అంటే గేమింగ్ ల్యాప్టాప్స్ మీకోసం 2 సిద్ధంగా ఉన్నాయి. పూర్తిగా 4 ల్యాప్టాప్స్ సిద్ధంగా అయిపోయాయి. దాంట్లో ఫస్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్రమ్ ఎసూస్ నుండి వివో బుక్ K15 2022 ల్యాప్టాప్. ఇది వచ్చేసి మనకు ప్రొవైడ్ చేసింది OLED డిస్ప్లే, దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 44,990కి ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. డిజైనర్ కోసం, దాంతోపాటు ఫోటో ఎడిటింగ్, దాంతోపాటు మనకు వీడియో ఎడిటింగ్, దాంతోపాటు మనకు ఈ కలర్స్ కి సంబంధించిన పని చేసుకునే వాళ్ళ కోసం మాత్రం ఈ డిస్ప్లే తోపు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది OLED డిస్ప్లే, ఆఫీస్ కోసం బాగుంటుంది. దాని సైజ్ విషయానికి వస్తే 15.6 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. DDR4 ర్యామ్ ఉంటుంది, అది కూడా 8GB ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు స్టోరేజ్ విషయానికి వస్తే 1TB HDD హార్డ్ డ్రైవ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు 256GB SSD కూడా ఇక్కడ మీకు ఉంటుంది, అంటే స్టోరేజ్ లో ఎలాంటి కాంప్రమైజ్ ఇక్కడ మీకు ఉండదు. దాంతో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇక్కడ మీకు ఉంటుంది. బ్యాక్ లైట్ కీబోర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే మాత్రం ఈ రేంజ్ లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు భయ్య. దాంతోపాటు మనకు ఈ ల్యాప్టాప్ వద్దు అనుకుంటే, ఫర్ సపోజ్ మీరు అంటే నాకు రైజిన్ అవసరం లేదు, దాంతోపాటు స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే పెద్దగా ఉంది అనుకునే వాళ్ళు మీకోసము రియల్మీ బుక్ స్లిమ్ ఉంది. అది కూడా ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ గా సేమ్ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, కానీ అక్కడ మీకు ఉంటుంది 14 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో పాటుగా 2K డిస్ప్లే అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 2 ల్యాప్టాప్స్ మీరు మర్చిపోకండి. ఒకవేళ ఆఫీస్ కోసం, డిజైన్ కోసం, దాంతోపాటు కలర్స్ కి సంబంధించిన పని చేయాలి అనుకునే వాళ్ళు ఈ ల్యాప్టాప్స్ ఈ రేంజ్ లో మీకోసం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఈ నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇట్స్ ఏ ఇన్ఫినిక్స్ INBook X2 ప్లస్. ఇక్కడ ఉంటుంది i7 11th జనరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటెల్ కోర్ i7 ఉంటుంది భయ్య, అది కూడా 50,000 ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 49,990కి ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. స్క్రీన్ విషయానికి వస్తే 15.6 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 16GB ర్యామ్, అది కూడా నెక్స్ట్ జనరేషన్, అంటే DDR4X ర్యామ్ టెక్నాలజీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. SSD విషయానికి వస్తే 512GB ఉంటుంది, అలాంగ్ సైడ్ విండోస్ 11 తో పాటుగా. ఎడిటింగ్ కోసం, స్టూడెంట్ కోసం, దాంతోపాటు 2D గ్రాఫిక్స్, 3D గ్రాఫిక్స్ కోసం ఇది ల్యాప్టాప్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు భయ్య. మొత్తానికి అయితే ఇట్స్ ఏ బెస్ట్ ల్యాప్టాప్. దాంతోపాటు స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫర్ గేమర్స్, గేమింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం బిలో 50,000 రేంజ్ లో ఈ ల్యాప్టాప్ బెస్ట్ భయ్య. Asus TUF F15 గేమింగ్ ల్యాప్టాప్ విత్ 144 Hz రిఫ్రెష్ రేట్, అది కూడా ప్రైస్ ట్యాగ్ వచ్చేసి బిలో 50K రేంజ్ లో. దాంతోపాటు 8GB ర్యామ్, DDR4 ర్యామ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. Gen 3 SSD 512GB SSD ఉంటుంది. దాంతోపాటు విండోస్ 11 ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 150 వాట్స్ AC అడాప్టర్ కూడా ఇక్కడ మీకు బ్యాక్ చేసుకుని రాబోతుంది. ఇంకా పాయింట్ వచ్చేసి GPU విషయానికి వస్తే RTX 1650 GPU, అది కూడా 4GB ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. DDR6 తో రాబోతుంది. మొత్తానికి అయితే గేమింగ్ కోసం చూసుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ బెస్ట్ భయ్య. దాంతోపాటు ఈ ల్యాప్టాప్ వద్దు అనుకుంటే, ఫర్ సపోజ్ మీరు అనుకుంటే మాత్రం నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్రమ్ లెనోవో ఐడియా ప్యాడ్ Ryzen 5 49,990కి ఇది మీకు ఆఫర్ చేస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్, కానీ Asus లో మీకు ఆఫర్ చేస్తుంది 144 Hz. సో గేమింగ్ కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం
ఎస్ ఎసూస్తో వెళ్ళిపోండి. కానీ ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే మాత్రం ర్యామ్ ఫ్రీక్వెన్సీ బాగుంది. అదేవిధంగా ఎసూస్ వద్దు అనుకునే వాళ్ళు ఈ ల్యాప్టాప్తో వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు 15.6 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఆఫర్ చేస్తున్నారు. ఆబ్వియస్గా RTX 6050 GPU ఇక్కడ మీకు ఉండబోతుంది. 512GB SSD, Windows 11 ఇక్కడ మీకు ఉంటుంది. దాంతోపాటు 135 వాట్స్ ఎస్ చెప్పలేం 135 వాట్స్ AC అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పవర్ విషయానికి వస్తే కూడా కొంచెం తక్కువ వెన్ కంపేర్ టు ASUS F15 చూసుకోండి. ఇక దాంతోపాటు మనకు నెక్స్ట్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 50 to 60K ప్రైస్ ట్యాగ్. ఈ రేంజ్ వరకు మీ ప్రైస్ ట్యాగ్ ఉంది అంటే మాత్రం, మీ బడ్జెట్ ఉంది అంటే మాత్రం ఇంతవరకు మీ నీడ్ అయిపోలేదు. మీ నీడ్ ఇంకా ఉంది. అంటే హెవీ లెవెల్గా మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేయాలి అనుకునే వాళ్ళు, దాంతోపాటు 4K ఎడిటింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, దాంతోపాటు 2D గ్రాఫిక్స్ నుండి 3D గ్రాఫిక్స్ 3D యానిమేషన్ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు, దాంతోపాటు ఏకదమ్గా ప్రో లెవెల్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఆండ్రాయిడ్ స్టూడియో నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, దాంతోపాటు మనకు డావెన్సీ రిజాల్వ్ అయిపోయింది, ఇలాంటి హెవీ సాఫ్ట్వేర్ రన్ చేయాలి అనుకునే వాళ్ళు, దాంతోపాటు ప్రో లెవెల్ గేమింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బడ్జెట్ విషయానికి వస్తే 50 రేంజ్కి ఏబో అన్నమాట. అంటే ఇప్పటి వరకు మీ నీడ్ అయిపోలేదు. ఇలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్రమ్ MSI, అది కూడా నోట్బుక్ విషయానికి వస్తే MSI నోట్బుక్ Ryzen 7 ఆక్టాకోర్ చిప్సెట్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది హెవీ పర్ఫార్మెన్స్ కోసం, దాంతోపాటు మల్టీ టాస్కింగ్ కోసం, హెవీ యాప్స్ కోసం, దాంతోపాటు హెవీ కోడింగ్ కోసం, హెవీ ప్రోగ్రామింగ్ కోసం ఈ ల్యాప్టాప్ ఎస్ ఆబ్వియస్గా మీకోసమే. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 8GB ర్యామ్ ఇక్కడ మీకు ఉంటుంది. దాని విషయానికి వస్తే మాత్రం ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3200 MHz. దాంతోపాటు U సిరీస్ చిప్సెట్ విషయానికి వస్తే అంటే బ్యాటరీ లైఫ్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయిపోయింది. స్టోరేజ్ వచ్చేసి 512GB SSD ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. దాంతోపాటు బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా ఈ ల్యాప్టాప్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు బ్రాండ్ విషయానికి వస్తే మీకు తెలిసిందే MSI మన ఇండియా మార్కెట్లో టాప్ నాచ్ లో మీకు కనిపిస్తుంది. కాబట్టి ఎస్ ఆబ్వియస్గా ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చు ఎట్ 5299 రేంజ్లో, అంటే బిలో 55K రేంజ్లో ఈ ల్యాప్టాప్ మీరు ఆబ్వియస్గా ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక దాంతోపాటు ఎబో 55 రేంజ్లో ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే, అదేవిధంగా గేమింగ్ కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక ల్యాప్టాప్ ఉంది. Acer Aspire 7 i5 12th జనరేషన్ 8GB ర్యామ్ అప్ టు మీరు 32GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. GPU విషయానికి వస్తే RTX 6050 ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా Gen 3 SSD ఇక్కడ మీకు ఉండబోతుంది. దాన్ని మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అప్ టు 2TB వరకు. దాంతోపాటు Windows 11 ఈ ల్యాప్టాప్ లో మీకు కనిపిస్తుంది. మొత్తానికి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, గేమింగ్ విషయానికి వస్తే ఎస్ ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు GPU ఆఫర్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ బాగుంది, దాంతోపాటు లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఈ ల్యాప్టాప్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. చూసుకోండి. ఇక నెక్స్ట్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 60 to 70K రేంజ్. ఈ రేంజ్ వరకు మీరు వచ్చారు అంటే మాత్రం మీ నీడ్ విషయానికి వస్తే మాత్రం హెవీ లెవెల్లో 4K 10-bit S-Log ఫుటేజ్ ఎడిటింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇంతవరకు ప్రైస్ ట్యాగ్ మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు కోడింగ్ విషయానికి వస్తే మీ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది. దాంతోపాటు ప్రో లెవెల్లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ మీరు రన్ చేసుకోవాలి అనుకుంటే, హెవీ కోడ్ని మీరు రన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ మీకోసం తీసుకోవచ్చు. దాంతోపాటు డావెన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్లో లూమా ఫిజన్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు, దాంతోపాటు ఇక్కడ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ప్రో లెవెల్లో ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఎస్ వాళ్ళ కోసం ఈ ల్యాప్టాప్ బెస్ట్ బై. ఈ ప్రైస్ ట్యాగ్ మీరు దాటి వెళ్తున్నారు అంటే మాత్రం మీ నీడ్ ఇంకా కంప్లీట్ కాలేదు. దట్స్ వై ఈ ల్యాప్టాప్ మీకోసం బెస్ట్గా సరిపోతుంది. ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఫ్రమ్ లెనోవో IdeaPad Gaming 3. ఈ ల్యాప్టాప్ మీకు ప్రొవైడ్ చేస్తుంది యాంటీ గ్లేర్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్. దాంతోపాటు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 63,990, అంటే బిలో 65K రేంజ్లో ఈ ల్యాప్టాప్ మీరు గ్రాప్ చేసుకోవచ్చు. దాంతోపాటు సైజ్ విషయానికి వస్తే 15.6 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ర్యామ్ విషయానికి వస్తే 16GB ర్యామ్, i5 11th జనరేషన్, అది కూడా H సిరీస్ ల్యాప్టాప్. అంటే పాయింట్ ఎటువైపు ఇట్స్ ఏ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేసే ల్యాప్టాప్, గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. పేరులోనే ఉంది లెనోవో IdeaPad Gaming 3, మర్చిపోకండి. ఇక దాంతోపాటు స్టోరేజ్ విషయానికి వస్తే SSD ప్రొవైడ్ చేస్తారు, 512GB, Windows 11 ఇక్కడ మీకు ఉంటుంది. GPU విషయానికి వస్తే మాత్రం 3050 GPU 4GB RTX 3050 GPU ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పర్ఫార్మెన్స్ లో GPU విషయానికి వస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ మీకు పూర్తిగా హెవీ లెవెల్ గేమింగ్ కోసం, దాంతోపాటు హెవీ లెవెల్ రేటింగ్ కోసం ఈ ల్యాప్టాప్ మీకోసం పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒక పాయింట్ లో మీరు ఈ ల్యాప్టాప్ ని వద్దు అనుకుంటే మాత్రం Acer Aspire 7 i5 12th జనరేషన్ తో ఒక ల్యాప్టాప్ వస్తుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 69,990. చూసుకోండి. ఆ ల్యాప్టాప్ విషయానికి వస్తే అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 8GB ర్యామ్ ఉంటుంది, దాంతోపాటు 512GB SSD. GPU విషయానికి వస్తే అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తుంది 3050 GPU.
RTX 3050 అక్కడ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ 2 ల్యాప్టాప్స్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎబో 70K ప్రైస్ ట్యాగ్. ఇంత ప్రైస్ ట్యాగ్ వరకు మీరు వచ్చారు అంటే మాత్రం ఆబ్వియస్ గా ఒక ల్యాప్టాప్ ని మాత్రం నేను రికమెండ్ చేయను. తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక బడ్జెట్ మీరు ఎబో 70K అయితే వెళ్ళిపోవచ్చు. మ్యాక్బుక్ M1 ఎయిర్, ఎస్ మ్యాక్బుక్ ఎయిర్ ఉంది కదా M1 చిప్సెట్ తోని, దాంతో వెళ్ళిపోవచ్చు. బికాజ్ అక్కడ మీకు పర్ఫార్మెన్స్ తో పాటుగా బ్యాటరీ లైఫ్, సూపర్ బ్యాటరీ లైఫ్, దాంతో డిజైన్ విషయానికి వస్తే తోపు డిజైన్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు కీబోర్డ్ విషయానికి వస్తే అల్ట్రా స్మూత్ కీబోర్డ్ భయ. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే సూపర్ డిస్ప్లే. ఈ రేంజ్లో మీకు ఏ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయని డిస్ప్లేని అక్కడ మీకు యాపిల్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 83,000, 85,000, 86,000 ఆ రేంజ్లో ప్రైస్ ట్యాగ్ మీకు ఉంటుంది కాబట్టి చూసుకోండి. తీసుకోవాలి అనుకుంటే మాత్రం నా రికమెండేషన్ మాత్రం దాంతో వెళ్ళిపోండి. బికాజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్తో పాటుగా బిల్డ్ క్వాలిటీతో పాటుగా అక్కడ మీకు ప్రీమియంనెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. చూసుకోండి. అది వద్దు అనుకుంటే మాత్రం, విండోసే కావాలి అనుకుంటే మాత్రం MSI కటానా GF66 ల్యాప్టాప్ i7తో వస్తుంది. దాంతోపాటు RTX 3060 అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 16GB ర్యామ్ ఉంటుంది. దాని ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 79,000 ఆ రేంజ్లో ఆ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. చూసుకోండి. విండోస్ కావాలి అంటే విండోస్ కూడా ఉంది, కానీ నేనైతే రికమెండ్ చేసేది మ్యాక్బుక్ని రికమెండ్ చేస్తాను. బికాజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్తో పాటుగా అక్కడ మీకు ఈకో సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మాత్రం మర్చిపోకండి. మొత్తానికైతే ఇవి 2 ల్యాప్టాప్స్. మొత్తానికి ప్రైస్ ట్యాగ్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏ ల్యాప్టాప్ తీసుకుంటే బాగుంటుందో చూసుకోండి. మొత్తానికైతే క్వశ్చన్ వేసుకోవడం మర్చిపోకండి. వై యూ నీడ్ ఏ ల్యాప్టాప్? అంత అవసరం ఏమొచ్చింది? ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ మొబైల్ సరిపోవడం లేదా? అప్పుడు మాత్రమే ఒక ల్యాప్టాప్ తీసుకోండి తప్పించి ఏదో ఎవరు తీసుకుంటున్నారు దాంతోపాటు సేల్ దొరుకుతుందని మాత్రం తీసుకోకండి. మీ అవసరం ఉంటేనే, నీడ్ ఉంటేనే తీసుకోండి. అదేవిధంగా డబ్బులు ఎక్కువ ఉంటే మిగతాది మీ ఇష్టం, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే చిన్న వీడియో వెళ్ళే ముందు ప్లీజ్ ఛానల్ ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మరికంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.